గంట పడుతుంది సార్. గంట పడుతుందా? 20 రోజులు చూడండి. గంట ఎందుకు పడుతుంది సార్? 15 నిమిషాలు అంటారు. అర్ధ గంటలోనే 50,000 కాయిన్లు అయిపోయినాయి ఇప్పటిదాకా. 1,00,000 పెడితేనే మనం ఎంతసేపు చెప్పు గ్రూప్ లో పెట్టి దుమ్ము దులిపేస్తుంది సార్. ఇక మెటాఫోర్స్ కాయిన్ దుమ్ము దులిపేస్తుంది. సో ఇప్పుడు ఎంత రేట్? ఇప్పుడు కాయిన్ ప్రైస్ 1.135. 1.07. ఇప్పుడు నెక్స్ట్ 1.135 కదా? 1.135 ఉంది. చెప్తా అంటే దగ్గర దగ్గర 105-106 రూపాయలు. 22 రూపాయలు ఎక్కడ, 106 రూపాయలు ఎక్కడ కాయిన్? ఏప్రిల్ 24, 2023. చాలా మంది బాధపడుతున్నారు సార్, చాలా మంది బాధపడుతున్నారు. ఈ జర్నీలో మనం కైన్స్ మెటాఫోర్స్ గురించి నెగిటివ్ కామెంట్ చేసేటప్పుడు చూడు, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ అన్ని గుర్తు పెట్టుకోవాలి మనం. మోరస్కైన్ ఓపెన్ మార్కెట్ లోకి వచ్చినాక ఫస్ట్ వాళ్ళని సన్మానించాలి. సన్మానించాలి పోయి. ఎక్కడెక్కడ ఉన్నారు మహానుభావులు? ఎంత ఎగ్జాక్ట్? 27,200. సూపర్. సో మన జూమ్ మీటింగ్ అయిపోతుంది. చౌటుప్పల్లో ఉండి కాయిన్ రేట్ పెంచుతున్నాం. చౌటుప్పల్ పొలాల మధ్య కాయిన్ రేట్ సెలబ్రేషన్స్ ఇప్పుడే వేసినట్టు కదా సార్? ఇవి ఫ్రెష్ గా పెట్టినట్టు. నారు ఇప్పుడే పోసిరు, ఇంకా అంతే. పోతే జారి కింద పడతాం. నారు పెట్టావా, నీరు పెట్టేది అంటారు. నీరు పోసావా, దుక్కి దున్నావా, కట్టాలి రసిస్తూ ఇలా పెట్టినట్టు. 27,000 చేయాలనేది. సో ఒక హాఫ్ అన్ అవర్ లో రెడీగా ఉండాలి అందరూ. కాయిన్ రేట్ పట్టకపోవచ్చు, మాక్సిమం హాఫ్ అన్ అవర్ లో రాకేష్ భాయ్ హాఫ్ అన్ అవర్ లో వాలెట్ రేట్ అనేది వేలల్లో డాలర్లో మారుతుంది అనమాట. ఇప్పుడు అందరు చూద్దాం. పెరుగుతుంది, మంచిగా పెరుగుతుంది. $50కు 200 కాయిన్లు వచ్చాయి. ఇప్పుడు 40 కాయిన్లు వస్తున్నాయా? ఇప్పుడు 47 వస్తున్నాయి. ఇప్పుడు 43 వస్తాయి. 43 అయితే రేపటి నుంచి 43. ఈ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయితే 25 వస్తాయి. 25 అంటే ఇప్పుడు INR లో ఎంత అవుతుందో చెప్పలేదు సార్. 1.137 into 95 94 అని అర్థమైతే లేదు సార్. 107 రూపాయలు సార్. 107 సార్. ఇప్పుడు క్యాచ్ చేసే కెపాసిటీ సార్, క్యాచ్ చేసే కెపాసిటీ లేనప్పుడు ఆల్రెడీ క్యాచింగ్ పవర్ ఉన్నవాడిని వాటి తినాలి కదా, అట్లా తినరు. మళ్ళా గంట సేపు మేము సెర్చ్ చేస్తామంటారు. ఏం సెర్చ్ చేయాలో తెలవాలి కదా, ఫస్ట్ తెలియాలి కదా, సబ్జెక్ట్ తెలియాలి కదా. గణేష్ సార్, మన టీంలో 60 years ప్లస్ ఉన్న వాళ్ళు టెక్నికల్ గా ఫుల్ యాక్టివ్ ఉన్నారు మన మెటాఫోర్స్ లో. అది ఎట్లా వచ్చింది? ఇంట్రెస్ట్ వల్ల వచ్చింది, నేర్చుకోవాలని. అండ్ ఇది పెద్ద బ్రహ్మవిద్య కూడా కాదు, కొద్దిగా ఇంట్రెస్ట్ పెడితే ఈజీ సార్. ఏదైనా కనిపెట్టింది మనిషే, దాన్ని వాడేది కూడా మనిషే. జర్ర మైండ్ పెడితే ఎందుకు రాస్తారు నాకు అర్థం కాదు. అంతే అంతే. కాకపోతే ఒక రోజు అటు ఇటుగా నేర్చుకుంటాం కదా మహేష్ సార్. మరి ఏది బ్రహ్మవిద్య కాదు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ కనిపెడితే అంతా మంచిగా కదా. ఇది కనిపెట్టింది వాడేప్పుడు మనుషులకు అర్థం కాకపోతే ఎట్లా, మనుషులు నేర్చుకోకపోతే ఎట్లా? భయపడిపోతారు అంతా. అంటే కొత్తదనాన్ని ఆస్వాదించారు సార్ ఎవరు కూడా, ముందు నమ్మరు అట్లా. ఇప్పుడు ఎంత ఒప్పుకోకపోయినా సార్, ఎవ్రీ 20-30 years కి జనరేషన్స్ మారుతున్నప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలు అన్ని పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిని మనం అందిపుచ్చుకోకపోతే మనమే అప్డేటెడ్ లేకపోతే. ప్రతిదీ అప్డేట్ అవుతుంటుంది సార్, ప్రతిదీ మారుతూ ఉంటుంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ ఇట్లా ఉందా, ఇవాళ ఎట్లుంది, ఎంత అప్డేట్ వర్షన్స్ వచ్చినాయి దాంట్లో. ఇవాళ మొబైల్ ఫోన్ మన చేతిలో ఉన్నట్టే, కంప్యూటర్ ల్యాప్టాప్ ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఎంత చదువురానుడైనా వాట్సాప్ వాడుతున్నాడు, యూట్యూబ్ వాడుతున్నాడు, అన్ని వాడుతున్నాడు కదా. మరి ఎట్లా వాడుతున్నాడు? గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు సార్. ఇట్లా పోయి మైక్ నొక్కి వాళ్ళకి కావాల్సింది అడిగితే వచ్చేస్తుంది. చిన్న పిల్లలు కూడా కదా, చిన్న పిల్లలు తెలుసు అట్లా ఆప్షన్ వాళ్ళకి. అది నేను మొన్న చెప్పినా కదా సార్, యూట్యూబ్ జూమ్ లా, మెటాఫోర్ జూమ్ లోనా దీంట్లో చెప్పిన. మన తాతలు ముత్తాతలు ఉంటారు, వాళ్ళు ఏళ్ళు ముద్రలు, కానీ నోట్లు మాత్రం పటాఫట లెక్క పెడతారు. పైసలు నోట్తో లెక్క వేపేస్తారు సార్ వాళ్ళు. ఇంకా మనమన్నా క్యాల్కులేటర్ ఓపెన్ చేసి లెక్కలేసాం, కానీ వాళ్ళు నోట్తో వేపేస్తారు పటాఫట. మరి అంటే మనసు పెడితే ఏదైనా అవుతుంది కాదు, కానీ ఓపిక లేక జనాలకి, మెయిన్ ఓపిక లేక.
వాళ్ళ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు కూడా రైటే, ఎన్నో వచ్చినాయి ఎన్నో పోయినాయి కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు రైటే. కానీ 2 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ఒక అప్డేట్ లేకుండా నడుస్తున్న ప్రాజెక్ట్ ఉందా ఇదని క్రిప్టోలో? అట్లీస్ట్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. నువ్వు జాయిన్ కాకు, ఆయన అవుతావా టెక్నాలజీ గురించి వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మొత్తానికి విజయ్ ఎప్పుడైనా టెక్నాలజీ ఎందుకు అప్డేట్ అవుతుందంటే ముందున్న దాంట్లో ఇంకా మైనస్లు ఉంటాయి కొన్ని. మైనస్లను పోగొట్టడానికి అప్డేట్ వర్షన్ వస్తుంది. రోజులే కలిసి మేడం సింపుల్. వెబ్ 2 నుంచి వెబ్ 3 వచ్చిందంటే వెబ్ 2 లో అది రావద్దు. మిమ్మల్ని జిమ్ లో కలిసిన వెబ్ 3 వచ్చింది. జిమ్ లో కలిసినాం కదా అప్పుడే పోచంపల్లి లాస్ట్ కదా కలిసిందిగా. తర్వాత నొక్కని పోయినా కదా. కానీ మస్తు ఉండే సార్ అది ఏరియా. అప్పుడు ఎన్ని వచ్చిందో తెలుసా? ఆ రోజు కనుక సార్ తీసుకొని ఉంటే 135 కాయిన్స్ సార్ అప్పుడు తీసుకుని 43 వస్తున్నాయి. ఎంత 100 తగ్గినాయి సార్, ఎక్కువ తగ్గలే. అప్పుడు డైరెక్ట్ రియాలిటీకి నేను ఏమంటున్నా సార్, ఆ రోజు 135, ఇప్పుడు 45, 90 తగ్గినాయి, ఎక్కువ తగ్గలే అంటారు. ఏం కాదు, ఇప్పటికైనా 40 అని వస్తున్నాయి. ఇప్పుడు రేపు అవి కూడా రావు. అక్కడ ఏమేమి జరుగుతుంది మన వైట్ పేపర్ ప్రకారం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఎట్లుంటదంటే హైదరాబాద్ వాళ్ళు చాలా మంది పాత వాళ్ళు ఏమంటారు, బాగ్లింగంపల్లి అని ఒక ఏరియా ఉంటుంది సార్. ఇక్కడ చింత చెట్లు తప్ప ఏముండేది కాదు సార్, ఇదంతా జంగల్ ఉండేది సార్ అంటారు. మరి అంత జంగల్ ఉన్నప్పుడు నువ్వు ఒక 100 గజాలు ఎందుకు కొనుక్కోలే? ఇవాళ పెద్ద సిటీ అది, చింత చెట్లే లేవు. ఇప్పుడు మన వాళ్ళు సింగిల్ కొన్నారు, చెప్తుంటారు ఆల్రెడీ కొను ఉండాలి. ఫస్ట్ ఆడు కొన్నాడా, ఆడు కొన్నాడా ఎప్పుడు వచ్చుకుంటా అంటారు. మిస్ అయిన వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, $50 పెడితే 200 ఫోర్స్ కాయిన్లు వస్తుంది. కానీ నేను కొనలే. చెప్పుకోవాలి, స్టోరీలు చెప్పుకోవాలి. అట్లా బాధపడే రోజు రావద్దని మేము కోరుకుంటున్నాం, కానీ జనాలు ఇంటలేరు. ఏం చేద్దాం, జనాలు అందరూ ఒక తీరు ఆలోచించారు కదా. కానీ విజయ్ సార్ అయితే విందామంటే నలుగురు ఉంటారు, నలుగురు పక్క వాళ్ళ మాటలు ఏమే కదా మెయిన్ డెవలప్ అయింది. అంతే, మిడిల్ క్లాస్ పీపుల్స్ ఒక సైకాలజీ అది. అంటే ఓన్ గా మీరు తయారైపోయారు సార్ అంతే. కాదు యూనిట్ వర్స్ లోకి డే 1 రోజే ఎంటర్ అయ్యారు. పేమెంట్ అయింది, నెక్స్ట్ డే కి అయిపోయింది. మొత్తం ట్రై చేసి లాస్ట్ 3 వరకు 184 వచ్చినాయి. కానీ యూనిట్ వర్స్ పెట్టేటప్పుడు మీ ఇంట్లో మొత్తం జాగారం మరొచ్చు కదా సార్, అది మర్చిపోలేను అసలు. ఫోర్స్ కాయిన్ ఓపెన్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్, సేమ్ ప్లేస్ అక్కడే చేసుకుందాం మళ్ళీ. ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పేరు పెట్టి పిలవాలి మనం. కానీ అసలు 4 అనుకున్నాం సార్ ఆ రోజు. 20 మంది అయినాం కదా, 10-20 మంది బిర్యానీ వేసుకొని తిని. ఎంత మనం 4 మెంబర్స్ 5 మెంబర్స్ అనుకున్నాం సార్ అంతే. మనం ముగ్గురం అనుకున్నాం, వస్తారే ఉన్నారు. సాది సార్ వచ్చిండు, వాళ్ళ తమ్ముని తీసుకొచ్చిండు, అమరన్ వచ్చిండు, యుగేందర్ సార్, అందరిగా వస్తూనే ఉన్నారు. కందాల మహేష్ సార్, అందరు వచ్చారు. జగన్ సార్ ఆ రోజు రావడం అదృష్టవంతుడు. మళ్ళా మన మీ సేవ వెంకటేశ్వర్లు, మీ సేవ వెంకటేశ్వర సార్ వచ్చారు. మీ సేవ కానీ ఇంట్లో బిర్యానీ తిని మూవీ చూసుకుంటే కూర్చున్నాంలే. 7 గంటలకు స్టార్ట్ అవుతుంది అన్నది 5 లక్షల మంది అంట. ఒకేసారి లాగిన్ ప్రయత్నం చేసేసరికి బాగా సర్వర్ కొంచెం ఇబ్బంది పడ్డది. మనకు 1 గంటకి స్టార్ట్ అయింది. మనకి 1 గంటకి వచ్చింది మనకు అవకాశం. వెంటనే మా ఇద్దరు అయింది, వెంటనే మా ఇద్దరు అయింది. ఇక 4 o'clock వరకు, తెల్లవారుజామున 4 o'clock వరకు కొడుతూనే ఉన్నాం ఐడీలు. మెటాఫోర్స్ లో జర్నీ చేసిన వాళ్ళే ఎట్లా చెప్తారు అంటే ప్రచారము అంటే వాళ్ళు వేరే దుకాణం పట్టుకునేటారు, ఆల్రెడీ కంపెనీ పట్టుకొని టీములు డైవర్ట్ చేయాలి కదా. మెటాఫోర్స్ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయింది, ఇంకా మనం చేసే వర్క్ లేదు. ఫోర్స్ కాయిన్ ఓపెన్ వస్తే మనకు రావాల్సిన ధనం వస్తుంది. ఇప్పుడు మన పని లేదు కనుక మనం కొత్త దుకాణం పోదాం, కొత్త దుకాణం మళ్ళీ మొదలు పెడదామని ప్రమోట్ చేసుకుంటారు. అంటే అది అంటే వాళ్ళు సరిగ్గా తెలియదు మెటాఫోర్స్ తెలియనట్టే. వాళ్ళ తోపు లీడర్లు, వాళ్ళంతా పెద్ద తోపు లీడర్లు. వాళ్ళకి వాళ్ళు అసలు విషయం ఏంటంటే మెటాఫోర్స్ లో అస్సలు వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మనం ABCD నేర్చుకున్నాం అంతే. ఇప్పుడు అస్సలు వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. కంప్లీట్ మార్కెట్ లోకి వస్తే దాంతో ఎన్ని ప్రాజెక్టులు ఇప్పుడున్న భయం ఏంటో తెలుసా సార్? ఇప్పుడున్న భయం ఏంటో తెలుసా? ఉన్న 4 ప్రాజెక్టుల గురించి చెప్పడానికి వారం సరిపోవట్లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ పెరుగుతుంది.
ఎట్లా ప్లాన్ చేయాలి, సబ్జెక్ట్ని ఎట్లా నేర్పియాలి అనే దాని గురించి టెన్షన్ ఉంది ఇప్పుడు. ఒక్క టాక్టైల్ గూడ్స్ తీసుకున్న మెటావర్స్ ఇంకా సముద్రం, మెటాఫోర్స్ సముద్రం అంటే మెటావర్స్ ఇంకా ఇంకో మహాసముద్రం అది. ఇప్పుడు వాటి 20 months రన్నింగ్ సార్. ఎల్కేజీ అయిపోయింది, ఇప్పుడు యూకేజీలో ఉన్నాం అంతే. వెబ్3లో డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్టులలో ప్రపంచంలో వస్తున్న మొట్టమొదటి ఈ కామర్స్ ఎక్కడ వస్తుందంటే మెటావర్స్ సంబంధించింది. అందులో ఈ కామర్స్ అమెజాన్ ఇవన్నీ తెలుసు, Web2 టెక్నాలజీ. ఇంకొక అప్డేట్ చెప్తారు సార్. నిన్న మన భీమవరం బాలకృష్ణ సార్ వాళ్ళ అబ్బాయి డైరెక్ట్ అడ్మిన్ వాళ్ళతో చాట్ చేసిందంట. ఇప్పటి వరకు వాళ్ళు రెస్పాండ్ అయ్యి డైరెక్ట్ గా ఈ ఎక్కడ మన ఫోర్స్ కాయిన్ అనేది లాంచ్ కావచ్చు, ఏ ఎక్స్చేంజెస్ లో లాంచ్ కావచ్చు అని ఒక ప్రశ్న ఇస్తే ముందే అయితే డీసెంట్రలైజ్ వాటిలోనే లాంచ్ అవుతుంది. పాన్ క్యాప్ స్వాప్ కానీ లేకపోతే యూనికార్న్ సంబంధించి కానీ వాటిలో లాంచ్ అయిన తర్వాత కొంత అయిపోయిన తర్వాత అప్పుడు సెంట్రలైజ్ వాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి డైరెక్ట్ అడ్మిన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై అది. అని వెంటనే లాడో అమ్మో మామూలు కాదు సార్, చాలా ఎంతైనా బందీగా చేస్తాడు. డీసెంట్రలైజ్డ్ ఈజ్ బెస్ట్ అంతే. సార్ మనిషి అన్న మాట తప్పునేమో కానీ అక్కడ మాట తప్పే లేదు. సిస్టమ్ మనుషులు తప్పు చేస్తారు కానీ రోబోలు తప్పు చేయగా దానికి ఏది ఇస్తే అది కాషన్. అప్పుడు చూడండి, ఒక మనిషి చేయి నుంచి ఇంకో మనిషి చేయికి రావాలంటే లెక్క పెట్టాలి, మళ్ళా అసలు లెక్క పెట్టాలి, టైం పడుతుంది, మళ్ళా మన చేతులకు వచ్చారు గ్యారంటీ లేదు. ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఎన్నికపోతుందో తెలియదు. ఇక్కడ అట్లా మెటాఫోర్స్ అట్లా కాదు, కొట్టావా వచ్చి పడతలే. మనం ఫోన్ చేసి అడగాలి, మహేష్ సార్ మీకు వరద పడింది, $592 పడ్డాయి. స్పిల్ ఓవర్ రెండో తారీఖు ఏప్రిల్ 24 రాసుకున్నాము. ఫిబ్రవరి 23 అంటే 450 మైళ్ళ మొత్తం వెళ్తాయి అంతే. అక్కడే దెబ్బకి. అంటే ఇప్పుడు ఆ రోజు మీరు చేసుకున్నందుకు నష్టం లేదు. సారు ఎలక్షన్ లో తిరుగుతున్నప్పుడు కూడా 320 పడ్డాయి కదా డైలు. సరే ఒకసారి చెక్ చేయండి కాయిన్స్. ఇంతకుముందుకు ఎన్ని ఉండే? 27,000. మొత్తానికి డౌన్లోడ్ చేసుకోని చెప్పిన కాయిన్స్ పడిపోతాయి కదా. ఇప్పుడు ఎందుకు సార్ మళ్ళీ నెక్స్ట్ రేట్ పెరిగితే 44-43 వస్తాయి. వైట్ పేపర్లు ఉంటది కదా చూడాలా. 3.9 వస్తాయి. కానీ ఇంకా 50 రోజుల్లో సార్ 8 ప్రాజెక్టులు వస్తున్నాయి. నిన్న చెప్పిండుగా హైలైట్ అసలు 31 మార్చ్ లోపు అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి సార్. 27 ఎక్కడ 8,000 మిగిలినాయి. అయ్యా రికార్డ్ చేస్తావా? 8,724 కాయిన్స్ అయిపోయినాయి. 20,000 అయిపోయినాయి ఇప్పట్లో. 8,724 కాయిన్స్ అయితే నెక్స్ట్ మైక్రో బ్లాక్ కంప్లీట్ అయిపోతుంది. కాయిన్ ప్రైస్ అనేది 1 పాయింట్. కంగ్రాచులేషన్స్. సో స్క్రీన్ షాట్లు తీసుకోండి, ఎవరెవరి వాలెట్ ఎంత అనేది చెక్ చేసుకోండి. సో వాలెట్ పెరుగుతుంది సార్. నెక్స్ట్ మైనర్ బ్లాక్ లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి సార్? ఇట్లా చూడండి. నెక్స్ట్ బ్లాక్ లో ఎన్ని కాయిన్స్? 67 లక్షలు అయితే మళ్ళీ రేట్ పెరుగుతుంది కాయిన్. 67 lakhs అంటే 1 week లో అయిపోతుంది మళ్ళీ. అంతే 1 week. రోజుకు ఇప్పటి నుంచి ప్రతి మైనర్ బ్లాక్ కాయిన్లు తగ్గుతుంటాయి. కాయిన్లు తగ్గుతూ ఉంటాయి. ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. సో ఇప్పటికైనా మీరు ఏం డిసైడ్ చేసుకున్నారు? 50 రోజుల్లో సార్, 50 రోజుల్లో 8 ప్రాజెక్టులు రాబోతున్నాయి సార్. దట్ ఈస్ మెటాఫోర్స్. సూపర్. ఈ రోజు మీటింగ్ విజయ్ సార్ కోసం వచ్చి 1440 ఉన్నాయి. 5th ఉన్నది, 6th 7th తీసుకుంటే మీకు టిఆర్ టోకెన్స్ పెరుగుతాయి. టిఆర్లు పెరుగుతాయి ఉంటాయి కదా. లేదు మీకు ఆ క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిఆర్ టోకెన్స్ ద్వారా ఎట్లా వస్తాయి కొడితే మీకు సెల్ఫ్ 1440 వచ్చింది. కానీ నాకు ఎందుకు ఇప్పుడు ఇద్దరు యాడ్ అవుతారు, మా ఫ్రెండ్ యాడ్ అవుతున్నారా? యాడ్ అవుతారు అంటే కాకపోతే ఇద్దరు కాదు, డైరెక్ట్ గా ముగ్గురు ఉండాలి కనీసం. టిఆర్ ఆల్రెడీ ఒకరు ఉన్నారు. టిఆర్ టోకెన్స్ ఆల్రెడీ ఒకరు ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళని క్లాసిక్ లో అప్గ్రేడ్ అయ్యారు అనుకోండి, అది కూడా కౌంట్ అవుతుంది. వాళ్ళు 4th వస్తారు. అప్పుడైతే 3+ ఇది 13,015 ఉంది కదా సార్. 13,000 అది చేపించిన అన్న కూడా చెప్పిన చేశాను. ఇంకో ఫ్రెండ్ కూడా అవుతాను. రైట్ సార్, కొట్టేది ఉండే అసలు. ఆల్ ద వెరీ బెస్ట్. ఆఫీస్ లో లేట్ అయిపోయేసరికి